అనకాపల్లి జిల్లా పోలీసుల భారీ ఆపరేషన్ 1.1 కోట్ల విలువైన 220 కిలోల గంజాయి స్వాధీనం. 3 నిందితులు అరెస్ట్. అనకాపల్లి సబ్ డివిజన్ ఇన్ఛార్జి డీఎస్పీ జిఆర్ఆర్ మోహన్ ఆదేశాల మేరకు కొత్తకోట సిఐ జి కోటేశ్వరరావు పర్యవేక్షణలో రావికమతం పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. డీఎస్పీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ జిఆర్ఆర్ మోహన్ మాట్లాడుతూ రావికమతం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎస్ఐఎం రఘువర్మ తన సిబ్బందితో కలిసి రావికమతం అనకాపల్లి రహదారిలోని గుడివాడ జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా వచ్చిన 2 కార్లను అడ్డగించి తనిఖీ చేయగా అందులో అక్రమంగా తరలిస్తున్న 220 కిలోల గంజాయి బయటపడింది. దీని విలువ సుమారు 1.1 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ దాడిలో గంజాయి సప్లయర్ అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దబయలు మండలం ఇంజరి పంచాయతీ గౌడుపుట్టు గ్రామంకు చెందిన కిల్లో తిమోతి, పల్నాటి జిల్లా సత్తెనపల్లికి చెందిన షేక్ మహమ్మద్ రఫీ కొనుగోలుదారుడు, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కారు డ్రైవర్ షేక్ ఫయాజ్ ను అరెస్ట్ చేశామన్నారు. పోలీసుల తనిఖీ సమయంలో కార్లలో ఉన్న మరో 3 వ్యక్తులు అలాగే మోటార్ సైకిల్ పై ముందుండి పైలటింగ్ దారి చూపుతూ చేస్తున్న మరో 2 నిందితులు పోలీసులను చూసి ఘటనా స్థలం నుండి పరారయ్యారు. కొన్ని రోజుల క్రితం ఏఎస్ఆర్ జిల్లా పెద్దబయలు మండలంలోని తారాబు జలపాతం వద్ద షేక్ మహమ్మద్ రఫీకి స్థానిక గంజాయి వ్యాపారి కిల్లో తిమోతితో పరిచయం ఏర్పడింది. మొదటి వాళ్లు ఒక 50 కేజీల గంజాయి రవాణా చేశారు. మీడియా మిత్రులందరికీ అనకాపల్లి సబ్ డివిజన్ తరఫున నా నమస్కారం అండి. నేను అనకాపల్లి డిఎస్పీని. మాకు లీగల్ టీము సమాచారం మేరకు అలాగే మా ఎస్పీ సమాచారం మేరకు మా అనకాపల్లి సబ్ డివిజన్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో కొంచెం విస్తృతంగా తనిఖీలు చేపట్టిన టైంలో విజయపేట, అలాగే చోడవరం, రావికమతం, చీటికాడ పోలీస్ స్టేషన్ ఏరియాలో మేము నిన్న 2 రోజుల నుంచి కూడా మేము కొద్దిగా మాకున్న ముందస్తు సమాచారం మేరకు లీగల్ టీం వారు ఇచ్చిన సమాచారం అలాగే ఎస్బీ సమాచారం మేరకు మేము ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మేము తనిఖీలు చేపట్టిన సందర్భంగా నిన్న 15వ తారీఖు జూలై మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో రావికమతం మండలం గుడివాడ జంక్షన్ దగ్గర 2 వెహికల్స్ని మేము అడ్డగించడం జరిగింది. ఆ సమయంలో మాకు 2 వెహికల్స్లో కూడా సుమారు 6 వ్యక్తులు ఉన్నట్టు మేము గమనించడం జరిగింది. నా సిబ్బంది రావికమతం ఎస్ఐ గారు, బుచ్చిపేట ఎస్ఐ గారు కూడా వాళ్ళ సిబ్బందితో అడ్డగించినప్పుడు ఆ సందర్భంగా 3 వ్యక్తులు తప్పించుకుని పారిపోయారు. ఒక 3 వ్యక్తులు దొరికారు. అలాగే మాకు 2 వెహికల్స్ కూడా అక్కడ ఆ ప్రాంతంలో మేము ఆపడం జరిగింది. ఒకటి ఎర్టిగా కారు, ఇంకొకటి టాటా కరువు 2026 కొత్తగా ఈ సంవత్సరమే రిజిస్ట్రేషన్ చేసిన కారు అది. ఈ 2 కార్లలో కూడా మేము తనిఖీ చేయగా మాకు సుమారుగా ఎర్టిగా కారులో 128 కేజీలు గాంజా 4 బ్యాగ్స్లో వైట్ బ్యాగ్స్లో ఉంది. అదొకటి గమనించడం జరిగింది. అలాగే ఇంకొక టాటా కారులో 92 కేజీలు గాంజా, అది కూడా ఒక 3 వైట్ బ్యాగ్స్లో దొరికింది. ఇది మొత్తం 220 కేజీలు సుమారుగా ఇది. దీని మీద మేము మా సిఐ గారు, కొత్తకోట సిఐ గారు వారి సూపర్వైజన్లో ఈ కేసు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ మాకు దొరికిన 3 వ్యక్తుల్లో తిమోతి అనే ఒక వ్యక్తి ఒరిస్సా ప్రాంతానికి చెందినవాడు, పెద్దబయలు ప్రాంతానికి చెందినవాడు. అతను ఒరిస్సా నుంచి చిన్న క్వాంటిటీస్లో గాంజా సెక్యూర్ చేసి ఆ గాంజాని తీసుకొచ్చి బయట ప్రదేశాల్లో అమ్మే అలవాట్లో ఉన్నాడు అతను. ఇతనికి ఒక మహమ్మద్ రఫీ అనే వ్యక్తి ఒక అతను పరిచయం అయ్యాడు. మా కేసులో అతను A2. ఈ మహమ్మద్ రఫీ అనే అతను సత్తెనపల్లికి చెందినవాడు. ఈ ఇతనితో పాటు ఒక డ్రైవర్ కూడా వచ్చాడు. ఈ డ్రైవర్ పేరు కూడా ఫయాజ్ అని అతను డ్రైవర్. ఈ ఫయాజ్ అండ్ రఫీ వీళ్ళిద్దరూ సత్తెనపల్లికి చెందినవాడు. అలాగే ఈ తిమోతి అనే ఆయన పెద్దబయలు మండలం. ఇతను గతంలో కూడా వీళ్ళు ఏం చేశారంటే ఒక 1 month బ్యాక్ ఒక 50 కేజెస్ గాంజా 2 వెహికల్స్లో వచ్చి తీసుకుని వెళ్ళి దీన్ని సత్తెనపల్లిలో ఒక 2 days ఉంచి
అక్కడి నుంచి ఆ 50 కేజీస్ గాంజాని తమిళనాడు రాష్ట్రానికి చెందిన తమిళనాడులో హోసూర్ అనే విలేజ్లో అనే ప్లేస్కి సంబంధించిన సౌందర్య అనే అతనికి ఒక 50 కేజీస్ అమ్మడం జరిగింది. అప్పుడు ఆ ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. సరే ఈసారి కూడా అలాగే అదే ప్రయత్నంలో నేను మాకు రావికంత మండలంలో గుడవైనట్టు పట్టుకోవడం జరిగింది. దీని మీద ఫర్దర్గా మేము ఎంక్వైరీ చేయాల్సి ఉంది. మేము నిన్న చేసిన సీజర్లో ఒక 3 సెల్ ఫోన్లు, ఒక 2 కార్లు, 220 కేజీల గాంజా వర్త్ సుమారుగా 1,10,00,000 వరకు ఖరీదు ఉంటుంది. దీన్ని మేము సీజ్ చేయడం జరిగింది. తదుపరి దర్యాప్తు చేయాల్సి ఉంది. దీంట్లో ఏజెన్సీ ప్రాంతంలో సహకరించిన 2 వ్యక్తుల్ని, అలాగే సత్తెనపల్లి ప్రాంతానికి సంబంధించిన ఒక 3 వ్యక్తుల్ని కూడా మేము సెక్యూర్ చేయాల్సి ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. మా దగ్గర ఉన్న 3 ముద్దాయిలు A1 తిమోతి, A2 మొహమ్మద్ రఫీ, A3 ఫయాజ్, ఈ 3ని కూడా ఈరోజు మేము కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తి స్థాయిలో కష్టపడి అంత ముందు నుంచి కూడా బుచ్చిపేట ఎస్ఐ గారు, అలాగే రావికంప ఎస్ఐ రఘువర్మ, బుచ్చిపేట ఎస్ఐ మనోజ్ ఇద్దరు కూడా బాగా హార్డ్ వర్క్ చేశారు. అలాగే 4 కానిస్టేబుల్స్ కూడా దీంట్లో బాగా హార్డ్ వర్క్ చేయడం గమనించడం జరిగింది. మా ఉన్నతాధికారులు ప్రశంసలు ఇస్తూ దీనికి క్యాన్సర్ వర్క్స్ గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ గంజా విషయంలో మా డిఐజీ గారు, మా రేంజ్ డిఐజీ గారు, మా ఎస్పీ గారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఈ కేసులో డైలీ బేసిస్ మానిటర్ చేస్తున్నారు. అందువల్ల ఈ సక్సెస్ మాకు వస్తున్నాయి. అలాగే ఇంతే కాకుండా మాకు అనకాపల్లి సంబంధించి మా దగ్గర 3 చెక్ పోస్టులు ఉన్నాయి. ఒకటి తాటిపత్తి చెక్ పోస్టు వీమాడుగులో ఉంది. అలాగే దీనికి రామాపురం దగ్గర ఒక చెక్ పోస్ట్ ఉంది. అలాగే కోనం దగ్గర కూడా ఒక చెక్ పోస్ట్ ఉంది. ఇది చీడికాడ మండలం. ఈ చెక్ పోస్టులో కూడా సీసీ కెమెరాలు ఉండటం, ఈ సీసీ కెమెరాలు 24/7 పర్యవేక్షణ చేయటం, అక్కడ బలిష్టంగా పటిష్టమైన బందోబస్తు, వాళ్ళకి కావాల్సిన సిబ్బంది అవన్నీ కూడా ఉండటం జరిగింది. మా ఉన్నతాధికారులు తరచుగా వాళ్ళ యొక్క యోగక్షేమాలు, వాళ్ళకి కావాలని ఫెసిలిటీస్ ఉన్నాయో లేవో కూడా కనుక్కోవడం జరుగుతుంది.